కాకినాడ జిల్లాలో అక్రమ సిగరెట్ల దందా గుట్టురట్టయింది. కాకినాడ రూరల్ పరిధిలో తూరంగిలో భారీ ఎత్తున నిల్వ ఉంచిన నిషేధిత సిగరెట్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించిన అధికారులు సుమారు 2 కోట్ల రూపాయల విలువైన స్టాక్ ను సీజ్ చేశారు. ఒడిశా నుంచి అక్రమ మార్గంలో తీసుకొచ్చారని విజిలెన్స్ సిఐ తాతారావు తెలిపారు. అప్పారావు అనే వ్యక్తి ఒడిశా నుంచి ఈ నిషేధిత సిగరెట్లను అక్రమంగా కాకినాడకు తరలించారని గుర్తించారు. ఒక రహస్యమైన గదిలో సిగరెట్లను నిల్వ ఉంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు అప్పారావుపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తును మొదలుపెట్టారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కాకినాడ నుండి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి. జనిమా చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ అయితే మాత్రం అక్రమ సిగరెట్ల దందా నిన్న అర్ధరాత్రి అయితే మాత్రం గుట్టురట్టు చేశారు పోలీసులు. దానికి సంబంధించి కాకినాడ రూరల్ లో కలిపే కాకినాడ రూరల్ పరిధిలో తోరంగి గ్రామంలో భారీ ఎత్తున నిలువ ఉంచిన నిషేధిత సిగరెట్లను విజిలెన్స్ అధికారులు సోమవారం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో అయితే మాత్రం స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు అధికారులు సుమారుగా 2 కోట్ల విలువైన స్టాక్ అయితే మాత్రం చూసి విసిరిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒడిశా నుంచి అక్రమంగా మార్గంలో తీసుకొచ్చారని చెప్పి విజిలెన్స్ సిఐ తాతారావు అయితే మాత్రం మీడియా ముఖ్యంగా తెలపడం జరిగింది. అప్పారావు అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రం నుంచి ఈ నిషేధిత సిగరెట్లను అక్రమంగా కాకినాడకు తరలించారు. తోరంగిలో ఒక రహస్య గదిలో వీటిని నిలువ ఉంచి ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు జిల్లా వ్యాప్తంగా కూడా సరఫరా చేసేందుకు ప్లాన్ చేశారని చెప్పేసి పోలీసు సిఐ తాతారావు అయితే తెలపడం జరిగింది. మొత్తం మీద దీని మీద పూర్తి వివరాలు అయితే మాత్రం పోలీసులు అర్ధరాత్రి ప్రెస్ మీట్ చెప్పి అయితే వెల్లడించింది. దీనికి సంబంధించి మొత్తం దీని విలువ 2 కోట్లు ఉంటుంది. దీని నిలువ వచ్చి 311 భారీ బాక్సులు అయితే ఉన్నాయి. దీని మొత్తం పరిమాణం 3 లక్షల సిగరెట్ ప్యాకెట్లు అయితే మాత్రం అందులో నిలువల్లో ఉన్నాయని చెప్పేసి పోలీసులు ధృవీకరించారు. నిందితుడు అప్పారావుపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ స్మగ్లర్ వెనుక ఇంకా ఎవరెవరు హస్తం అనే కోణాల్లో అయితే మాత్రం విచారణ జరుపుతున్నాం అని చెప్పి పోలీసులు తెలిపారు. నిషేధిత ఉత్పత్తి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం అని చెప్పి సిఐ తాతారావు అండ్ విజిలెన్స్ సిఐలు కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనా ప్రస్తుతం ఈ ఘటన కాకినాడ స్థానికంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా కలకలం రైతుంది అని చెప్పొచ్చు. భారీ మొత్తంలో పట్టుబడిన ఈ సిగరెట్ ఏ బ్రాండ్కు చెందినవి, వీటి వెనక ఉన్న నెట్వర్క్ ఎంత పెద్దది అనే అంశంపై అయితే మాత్రం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పేసి తెలపడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ పెన్నడు కూడా ఇటువంటిది భారీ ఎత్తున పట్టుబడలేదు. ఇదే మొదటిసారిగా కాకినాడ జిల్లాలో భారీ ఎత్తున స్మగ్లింగ్ సిగరెట్లు అయితే పట్టుబడిందని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పుడు దొరికిన నిందితులందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. అనంతరం వారిని విచారణ చేసిన అనంతరం ఈ రోజు సాయంత్రానికి కొంతమేర పూర్తి స్థాయిగా విచారణ అనంతరం కూడా వచ్చిన సమాచారాన్ని బట్టి మీడియా ముఖంగా తెలుపుతామని చెప్పి సిఐ తాతారావు అయితే తెలుపుతున్నారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా 2 కోట్ల సిగరెట్లని కాకినాడ రూరల్ అయితే మాత్రం దీన్ని పట్టుబడడం అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చాంశంగా మారిందని చెప్పొచ్చు. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కామేశ్వరరావు.